జయ శ్రీమన్నారాయణ. నమో నమ. ఓం శ్రీమన్నారాయణం. నారాయణ పాద సమర్పయామి, నారాయణ పాద పూజ సమర్పయామి. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరం పదం విశ్వతః పరమా నిత్యం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వం ఆత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానాం పరాయణం నారాయణం పరం జ్యోతిరాత్మ నారాయణ పరః పరో బ్రహ్మ నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిస్తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభువం విశ్వం నారాయణం విశ్వాత్మానాం పరాయణం విశ్వరూపాత్మకం విశ్వనామాత్మకం సర్వేశ్వరం శ్రీమన్నారాయణం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకం శ్రీ శ్రీనివాసాయ నమో నమః. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకొని గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క రాక్షసుడిని చంపేశాడు కదా, ఆ తర్వాత మరలా ఏం జరిగింది అని అడిగారు గ్రామస్తులు. నాయన, శ్రీకృష్ణ పరమాత్మ శంఖచూడు అనేటువంటి రాక్షసుడిని చంపేశాడు. వాడు పరమ దుర్మార్గుడు రహస్యంగా వచ్చి గోపకాంతలు అపహరిస్తుంటే పరమాత్మ తెలుసుకొని వాడిని చంపేశాడు. వాడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంసుడిని సంహరించాలి. అసలైన కారకుడు వాడు. మరి ఈ కంసుడిని చంపడానికి ఈయన సంకల్పించుకున్నాడు కదా. ఈ సంకల్పానుసారము నారదుల వారు బయలుదేరారు. నారదుడు వచ్చి మనకి తెలియదు ఊరుకుంది. నారదుడు అంటానే సహజంగా లోకోక్తి ఒకటి ఉంటుంది, వారి మధ్య వీరి మధ్య తగాదాలు పెట్టి వెడుకు చూసేవారు అని. వారి మధ్య వీరి మధ్య స్నేహంగా ఉండే వాళ్ళ మధ్య ఏదన్నా ఒక నిప్పు రాజేస్తే స్నేహం చెడిపోతుంది. అంటే అబద్ధంలో ఒకరున్నా అర్థం చేసుకునే స్నేహం ఇద్దరు ఉన్న అది ఒక స్నేహం చెడదు, కానీ అబద్ధం చేసుకునే వాళ్ళు ఉంటే ఆ స్నేహం చెడిపోతుంది. ఇలా భార్యాభర్తల మధ్య అనేక మంది ఉంటారు. ఈ మనం గ్రహించకుండా అనేక మంది వాళ్ళ మాయలో పడిపోయి దుఃఖపడుతూ ఉంటారు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ బతుకుతారు. కానీ నిజం తెలిస్తే ఇవంతా దేనికి మధ్యవర్తుల మాటలు మరి వినడం వల్ల. అయితే నారదుడు మాత్రం అలా కాదు. నారదుడు లోక కళ్యాణం కోసమే ప్రయత్నిస్తాడు. ఆయన ఎందుకు? ఆయన యొక్క సృష్టి రహస్యం, పరమాత్మ యొక్క సృష్టి రహస్యం, పరమాత్మకు మనవుడైన వాడు నారదుడు. శ్రీమన్నారాయణుడికి మనవుడు. నిరంతరం నారాయణ నారాయణ అంటుంటాడు కాబట్టి తరించిపోయాడు ఆయన. కనుకనే ఈయన నారాయణ కార్యక్రమాన్ని ఎక్కడ నారాయణ స్వామి శ్రీమన్నారాయణుడు సంకల్పించుకుంటే దాన్ని సన్నాహాలు ఏర్పరిచేవాడు నారద మహాపతి. ఆ సన్నాహ కార్యక్రమాలను ఆయన ఏర్పరుస్తారు. ఏం చేశాడు నారదుడు? వెంటనే ఒకరోజు కంసుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, కంస బాగున్నావా అన్నాడు. నారద మందిరంలో రండి, అభివాదములు, కూర్చోండి. నారద మందిరం వాళ్ళు చాలా కాలం తర్వాత అగరాకు వచ్చారు. ఏంటి మా మీద అలా దయ కలిగిందన్నాడు. కంస, అది ఏమీ లేదు, నీకు రాబోయే హింస గురించి చెప్తాను, అందుకని వచ్చాను, హెచ్చరిస్తాను. ఏమిటా హెచ్చరింపు అన్నాడు. నీవు దేవకి వసుదేవుల పిల్లలను చంపేశావు, 6 మందిని చంపావు. 7వ గర్భము ఆమె గర్భస్రావం అనుకున్నావు. కానీ 7వ గర్భంలో శ్రీమన్నారాయణుడు అభిషేషుని ప్రవేశపెట్టాడు. ఆయన అంశాన్ని, ఆ అంశాన్ని ఏం చేశాడు? యోగమాయని పిలిచాడు. యోగమాయని పిలిపించి, యోగమాయ అంటే ఆయన యొక్క సోదరి. అన్న స్వామి, ఏమి నా కోరిక, నేను ఏం చేయాల్సి అని అడిగింది. నీవు వెళ్ళి ఇప్పుడు దేవకి గర్భంలో ఉన్న 7వ సంతానాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత 8వ గర్భంగా నేను దేవకి గర్భాన్ని జన్మిస్తా.
అదే సమయానికి నీవు యశోద గర్భంలో జన్మించు. ఇది నీకు నేను చెప్పినటువంటి సూచనలు అన్నాడు అని చెప్పాడు కదా. అప్పుడు నీకు జరిగింది తెలియదు, నువ్వు అమాయకంగా ఉండిపోయినావు. 7వ గర్భం విచ్ఛిన్నమైంది అనుకున్నావు, కానీ 7వ గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువుని తీసుకెళ్ళి యోగమాయ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. అతనే బలరాముడు. ఆ తర్వాత అష్టమ గర్భంలో నీకు ఆడపిల్లని చేపెట్టారు. ఆ ఆడపిల్ల ఎవరు? యోగమాయ. ఈ పన్నంతా చేసింది ఆమె. ఆ యోగమాయ నిన్ను హెచ్చరించదు కూడా. నీకు పుట్టినాడనైనా నీకు సరైనటువంటి మగుడు వాడు నేను చంపకుండా వదిలిపెట్టాడు. ఎవరనుకున్నావు? ఆయన ధర్మ సంరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతారాలు దాల్చేటువంటి శ్రీమన్నారాయణుడురా అని అంటాడు. ఈ కంసుడు యదుకులంలో ఒక రాక్షసికి చెందినవాడే. వీడు ఎలా జన్మించాడు? జన్మ వృత్తాంతం ఒకటి ఉంది, ఆ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు నారదుడు వచ్చి కూర్చున్నాడు. అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు, సప్తమ గర్భంలో బలరాముడు ఇద్దరు కూడా రేపలలో పెరుగుతున్నారు. యవ్వనానికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు నువ్వు వాళ్ళని కానీ సంహరించకపోతే నీకు మరణం తప్పదు అని భయపెట్టాడు. ఎందుకు? వీడికి త్వరగా నశించాలన్నప్పుడే రాతులు వస్తాడు, అంతవరకు హెచ్చరించడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా విరోధులు ఎవరికి ఒకరొక ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఏ ప్రత్యర్థితో ముందు పని చేయించాలో చెప్తేసుకుంటాడు, దాని తగిన ఏర్పాట్లను చేసుకుంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యర్థి అని చెప్పేసి పోయాడు, నీకు ఒక శత్రువుని వీడి ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు? భిన్న పోవాలి కాబట్టి. భిన్న పోయేవాడికి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. పోగాలని దాపించిన వాళ్ళు మంచి వాళ్ళు చెప్తే వినరు, దేవుడే దిగొచ్చి చెప్పాడు వినరు. నాకు పోగాలం వచ్చింది, నేను పోతాను అనే వాళ్ళు లోపల మిగిలిపోయింటుంది కనుక కాబట్టి ఇంకా అదే ప్రవృత్తిలో ఉంటారు వాళ్ళు. ఈ కంసుడు కూడా అట్లాంటి ఆలోచనలో వచ్చేసింది. ఓహో నారద మహేంద్ర, ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఈ యొక్క యోగమాయ చేసిన పని ఇదంతా నేను తగిన ఏర్పాట్లు నేను చేసుకుంటాను. నువ్వేమీ ఆలోచించవద్దు. నీకు కావలసిందేమి? శ్రీకృష్ణుడి బలరాముల్ని చంపివేయడం. దానికి నేను ఏర్పాటు చేసుకుంటాను. ఇంకా నువ్వు సలహా ఇచ్చావు, నాకు చాలుపో అన్నాడు. నారదుడు వెనకాల తిరిగి అట్లా నవ్వుకొని, పోయింది నీకు, పోయే కాలం వచ్చిందిరా కంస, నీవు చేసిన హింసలకంతా నీకు నాశనం తప్పదు అని నారదుడు మనసు అనుకుంటూ నవ్వుకుంటూ నారాయణ 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 అంటూ పోతున్నాడు. ఇలా నారద మహర్షి లోక కళ్యాణం ఎవరిని ఎప్పుడు ఎలా శ్రీమన్నారాయణుడు మట్టి పెట్టాలనుకుంటాడో, ధర్మాన్ని రక్షించాలనుకున్నప్పుడంతా నారద స్వాములు వచ్చి వాళ్ళని కొంచెం ఆలస్యంగా జరగాల్సిన కార్యక్రమాన్ని ముందుగా జరిగేలాగా చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? వీడు ఆలస్యంగా జరిగే కొద్ది దుర్మార్గుడు రెచ్చిపోతుంటాడు, అనేక దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు, పాపం అనేక మంది బాధలు పడుతూ ఉంటారు. ఈ హింసలందరినీ హింసిస్తూ ఉంటే జనులను సాధువులను హింసించడం మహాపాపం కదా. కనుక ఇట్లాంటి నారద మహర్షి యొక్క కార్యక్రమాలు, పరమాత్ముడి సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమాలు నారద మహర్షి. తాతగారు చెప్పిన పనులను మనవుడు గారు దాన్ని కార్యరూపం దాల్చేలాగా చేస్తారు వచ్చి. ఇది ఇందులో ఉండే రహస్యము. కనుక ఇప్పుడు కంసుడు శ్రీకృష్ణుని బలరాముని చంపడానికి అనేక విధాలుగా తానే స్వయంగా ఎలాగైనా చంపించాలి అనే దీంతో, ఎందుకు ఎంతమంది రాక్షసులను పంపించారు, ఎంతమంది మీద చనిపోయినారు, ఏం చేయలేక అర్థం కావు. ఇప్పుడు దొరికింది పట్టు. వాళ్ళనేమో నగరానికి పిలిపించామనుకో, ఇక్కడ మన దగ్గరికి వస్తే మన సైన్యం ఎక్కువ ఉంటారు, వాళ్ళిద్దరిని చంపేవచ్చు. తెలిసి ఏడిస్తే కదా, నారాయణుని మహిమ తెలిసి ఏడిస్తే కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు సంకల్పిస్తే దానికి తిరుగు ఉండదని తెలియదు కంసుడికి. ఒక్కసారి కాలచక్రాన్ని ఎలా అన్నాడంటే, కాలచక్రం గిర్రం తిరిగేసరికి అన్నీ తారుమారైపోతాయి. అది అయిపోయేంతవరకు ఎవరు గ్రహించరు, ముందు చూపు అనేది లేకుండా పోతారు. కనుక ఈ విధంగా నారదుడు చెప్పిపోవడంతో కంసుడు ఇప్పుడు ఆ సన్నాహాల్లో ఉన్నాడు. తర్వాత కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చర్చించుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.